హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. కొంచెం డైలీ చూసేవాళ్ళు దర్చుకోకండి, ఎందుకంటే చెప్పాను కదా నాది ముక్కుబడి ఉండేది, బాబు పుట్టాడు. అందుకనే భద్రాచలం మొన్న ఆదివారం వెళ్ళేసి శుభ్రంగా గుండు చేయించుకొని తల నీలారు సమర్పించుకొని వచ్చేసాను అనమాట. సో ఇప్పటి నుంచి అవతారం ఇలాగనే ఉంటుంది, కొంచెం భయపడే విధంగానే ఉంటుంది నన్ను చూస్తే, అంటే నా అవతారాన్ని చూస్తేనండి. ఓకేనా? సో ఈరోజు మీకు పురాతన కాలంలో మన పెద్దలు ఒక మంచి చెట్టు గురించి చెప్పడం జరిగింది. వాటి గురించి ఈరోజు మీకు చెప్తానండి. మీ ఇంటి దగ్గరలో ఉంటుంది, మన ప్రతి ఒక్క చోట ఆ చెట్టు ఉండడం జరుగుతుంది. ఒక్కసారి ఆ చెట్టు గురించి పురాతన కాలంలో ఎలా యూజ్ చేసేవారు అనేసి చెప్తానండి. అది తినడానికి అదేవిధంగా పనికొస్తుందా లేదా ఏరే ఇతర ఏదైనా పనికొస్తుందా అనేసి మీకు క్లియర్గా చెప్తానండి. వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది పురాతన కాలంలో జరిగే వస్తువులన్నీ మర్చిపోతున్నారు. దానికి ఈరోజు వీడియో అంతో ఇంతో మీకు హెల్ప్ అవుతుందని నేనైతే అనుకుంటున్నానండి. ఓకే, మరి వీడియో స్టార్ట్ చేసే ముందు, అంటే ఆ చెట్ల గురించి చూపించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అండి, సపోర్ట్ ఉంటుంది. వీడియోని చివరిదాకా చూడండి. సో మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. చెట్టు గురించి అద్భుతమైన రహస్యాలు తెలుసుకున్న వాళ్ళు అయితే అవుతారండి. ఓకేనా? సో ఈరోజు ఇంటి దగ్గరనే ఉండి చేస్తున్నాను అన్నమాట వీడియో, ఎందుకంటే ఆ చెట్టు మన దగ్గరలో ఉంది. ఆ చెట్టు గురించి ఏ టు జెడ్ వివరించాలండి. ప్రతి ఒక్కరికి తెలియాలి, ఈ జనరేషన్కి తెలియాలి, వచ్చే జనరేషన్ కూడా తెలియాలి ఆ చెట్టు అద్భుతాలు ఏమున్నాయనేసి. ఓకేనా ఫ్రెండ్స్? దయచేసి ఈ వీడియోని స్కిప్ చేసి వేయకండి. సో మీ ఏదైనా సందేహాలు ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. సో దానికి నేను రిప్లై అనేది ఇవ్వకపోయినా నెక్స్ట్ వీడియోలో దాని గురించి రిప్లై చేస్తాను. సో ఓకేనా? సో ఈ చివరిదాకా చూడండి. లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, చూడండి. మా ఇంటి దగ్గర నేను వీడియో స్టార్ట్ చేయకముందు ఒక జామకాయ అయితే తిన్నానన్నమాట. సో అద్భుతంగా ప్రతిరోజు ఒకటి తింటే మన జీర్ణస్థాయానికి, అంటే మన ఆకలి ఎవరికైతే మందంగా ఉంటుందో, ఇప్పుడు ఒక్కసారి భోజనం చేస్తేనండి చాలా, అంటే రోజు మొత్తానికి కూడా ఆకలి లేదు కొంతమందికి. సో అటువంటి వారు ఎవరైనా ఉంటే మాత్రం జామకాయల చెట్టు ఆకుల్ని తినండి, లేదా కషాయం తయారు చేసుకొని తాగండి రోజుకు ఉదయాన్నే. ఓకే, లేదా జామకాయలు సీజన్లో మాత్రం ఖచ్చితంగా తినండి. మీకు మంచి ఆరోగ్యానికి, అదేవిధంగా జీర్ణశయానికి బాగా పనిచేస్తుంది అన్నమాట. సో అదే కాదండి, ఇంకా ఏదైతే మన శరీరంలో ఏదైతే కొన్ని కావలసినవి ప్రతిరోజు మన శరీరానికి ఎంత కావాలో దాన్ని అందించే గుణం అయితే జామ చెట్టులో ఉంటుంది. సో ఈ చెట్టు గురించి కాదండి నేను చెప్పడం, ఇంకొక చెట్టు ఉంది కానీ నేను చూపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు తినండి. ఇంకా మీకు ఏదన్నా ఇంకా పుష్కలంగా మాకు సంతోషం ఉండాలి, మేము హ్యాపీగా ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఏదైతే జామ ఆకులు ఉన్నాయి చూసారా, సో ఇలాంటి లేత ఆకులు చూడండి. ఇలాంటి లేత ఆకుల్ని మీరు కొంచెం చింతపండు, అదేవిధంగా ఏదైతే ఉప్పు వేసుకొని ఎటువంటి సమస్య లేని వాళ్ళు తిన్నట్లయితే, రోజుకు ఒక 2 ఆకులు 3 ఆకులు తిన్నట్లయితే అద్భుతమైన జీర్ణశక్తి, అదేవిధంగా అద్భుతమైన మీ ఏదైతే సంతోషం, ఇందులో చెప్పకూడదు, అర్థం చేసుకోండి. వాటిని చాలా మీకు ప్రోత్సాహాన్ని, అదేవిధంగా ఎంకరేజ్మెంట్ని అదే ఖచ్చితంగా జామ చెట్టు ఇస్తుంది అన్నమాట. ఓకే, ఇదొక్క మీకు మంచి వరం లాంటిది అనుకోవాలి. ప్రతి ఒక్కరూ తినండి, బాగుంటుంది. ఒక నిమిషం ఆగండి, బ్రైట్నెస్ పెట్టేస్తాను. ఇక మనకు వచ్చేసి ఇది చెట్టు అన్నమాట. చూడండి, అది పెడితే ఎక్కువ అవుతుంది, ఇది పెడితే తక్కువ అవుతుంది. అదేనండి మా పిల్లి చూడండి, నా కాలాలు తిరుగుతుంది, ఒకటే పెడతా ఆగరాదు. నేను పైన చెట్లను చూస్తున్నాను, నేను తొక్కేస్తా, జాగ్రత్త చిన్ని. చూడండి, ఇది కానిక చెట్టు. కానిక చెట్టు అనగానే చాలామందికి తెలిసేది ఏంటంటేనండి, కోడి కూత చాలా ఉంది, కానీ మా కోడి పిల్లలు బాగా అరుస్తున్నాయి. కానీ ఒక నిమిషం చూడండి, ఒక నిమిషం వేరే చెట్టు దగ్గరికి వెళ్ళిపోదాం. చూడండి, ఇంటి ముందర కూడా ఒక కానుక చెట్టు ఉంటుంది. చూడండి, దగ్గరికి వెళ్ళి చూపించేంత లేదు, పైకి ఉందన్నమాట, మనకు అందదన్నమాట.
అయితే ఈ చెట్టులోనే ఉంటుందండి కానుగ, అంటే మన కానుక ఇచ్చే చెట్టు. ఓకే, కానుక నూనె ఎవరికైనా తెలుసా? ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఎవరికి తెలియదండి. కానుక నూనె ఇప్పటికీ వాడకంలో, ఆదివాసీ అటు సైడ్ అయితే కంపల్సరిగా ట్రబుల్ ఏరియాలో ఖచ్చితంగా ఈ కానుక నూనెని సేకరిస్తారనమాట. సో సేకరించడం చాలా కష్టంతో కూడిన పని. అదేవిధంగా దాన్ని ఏదైతే కానుక నూనె కూడా చాలా ఖరీదు గలదండి. ఎందుకంటే కానుక నూనెతో మనకు వచ్చే లాభాలు ఏంటి, కానుక చెట్టు వల్ల కలిగే లాభాలు ఏంటి అని చెప్తాను. ఇది మొత్తం చూశాను, కానుక చెట్టు ఎక్కడ లేదండి. అంటే అప్పుడు ఈ సైడ్లో ఉండేవి. ఈ వనం అయితే దగ్గరికి వస్తుంది. ఇంకా 4 రోజులకైతే దీని కాయలు ఎండిపోతాయి. అప్పుడు మనం దీని గురించి మీకు మాట ఇచ్చాను కదా, దాని గురించి చేద్దాం. కానీ మనం ఆ కోడి పిల్లలు అరిసినా ఏం లేదు, కానీ అక్కడికి వెళ్ళిపోవడం బెటరు. అక్కడికి వెళ్ళిపోయి చెప్తానన్నమాట. మీకు చూసే వాళ్ళకి కోపం వస్తున్నాలే, ఇదేంట్రా భయ్ అసలు విషయాలు చెప్పేసి ఈ కోడి పిల్లలు అంటాడు, అది అంటాడు, ఆ చెట్టు చూపిస్తాడు, ఈ చెట్టు పిచ్చా ఈయనకి అనేసి అనుకోకండి. సరైన పొజిషన్ లేదన్నమాట మనకు వీడియో చేయడానికి. ఓకే, ఏదైనా కానీ ఆ సౌండ్ అలాగనే వస్తుంది, ఏమీ అనుకోకండి జరా. వీడికి రాగానే దీని గోల ఒకటి. ఈ కానుక కాయలు ఉంటాయండి, కానుక చెట్టు కాయలు అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఈ చెట్టు చూడండి, కానుక కాయలతో గింజలతో, కానుక చెట్టు గింజలతో మనం ఏదైతే దాని నూనె, కానుక నూనె ఎలా తయారు చేయాలంటేనండి, ఇప్పుడు కానుక నూనె కానుక చెట్టు గింజలు ఉంటాయి కదా, వాటిని ఎండినవి ఉంటాయి కదా, ఎండబెట్టాలండి. తీసుకొచ్చి కొంతమంది చాలామంది కానుక వనమే ఉంటుంది, అంటే ఒక తోటలాగా అయితే ఉండడం జరుగుతుంది కొన్ని అడవి ఏరియాలో. సో అక్కడ కొంతమంది అసలు కానుక నూనె తయారు చేయడానికే జీవనం సాగించే వాళ్ళు కూడా ఉన్నారండి ఇప్పటికీ. అయితే అటువంటి ఏదైతే కానుక నూనె తయారు చేసే విధానం ఏంటంటేనండి, కానుక కాయలు తీసుకొచ్చి బాగా ఎండబెట్టి ఆ గింజల్ని తీసుకొచ్చి దంచాలండి. మనం ఏదైతే పల్లిని మనం కొంచెం పల్లి గింజల్ని ఎలా మనం దంచుతామో అలా అన్నమాట. దంచిన తర్వాత ఏదైతే కానుక గింజలు దంచింది ఉంటుందో వాటిని ఏదన్నా సరే ఒక వస్త్రంలో కానివ్వండి, లేదా ఒక జాలీలో కానివ్వండి, ఇలాంటి జాలీలో కానివ్వండి బాగా కుక్కేయాలన్నమాట. సో బాగా నింపిన తర్వాత వాటి మీద బాగా బరువైన ఎత్తైనది, అంటే ఏదో దాన్ని బాగా నొక్కినట్లయితే, ఓకేనా, అలా నొక్కినట్లయితే అందులో నుంచి ఖచ్చితంగా కానుక నూనె అనేది బయటికి రావడం జరుగుతుంది. ఓకే, అలా అయితే కంపల్సరీగా ఉండడం జరుగుతుంది. మరి అటువంటి కానుక నూనెని దేనికి వాడతారంటేనండి, కీళ్ళ నొప్పులు, నరాల సమస్యలు ఎక్కువగా ఎవరికైతే ఉండడం జరుగుతుందో సో వాళ్ళు పక్షవాతానికి, ఓకేనా, అంటే వాడడానికి పనికి రాదండి అది, వాడేది మాత్రం కాదండి. అంటే మనం కూరలో వేసుకునే అదేవిధంగా మనం ఏదన్నా ఉంటుంది కదా, సో అది మళ్ళీ మనం ఆహారం లెక్క తీసుకుని అంటే ఏమైనా ఉంటే ఏమీ లేదండి, అలా వాడడానికైతే పనికిరాదన్నమాట. కాకపోతే మనం నరాలని మాత్రం శుద్ధిపరచడానికి, అంటే నరాల్లో ఏదైతే కొవ్వు ఉండటం ద్వారా కొంతమందికి నడవడం చేత కాదండి. అదేవిధంగా ఏదన్నా చెడు రక్తం ఉన్నా కూడా కొంతమందికి కొన్ని సమస్యలు అనేది రావడం జరుగుతుంది. సో అటువంటి వారికి ఈ కానుక నూనె అనేసి చాలా బాగా ఉపయోగపడుతుంది నరాలకి. అంటే ఎక్కడ ఈ కాళ్ళు నొప్పి ఉన్నా, కీళ్ళ నొప్పులున్నా, వాపులున్నా, ఓకేనా, సో ఏదన్నా మీ శరీరం మట్టిలో కొంచెం నరాల బలహీనత ఎవరికైనా ఉన్నట్లయితే, సో దీన్ని మర్దనం చేసినట్లయితే ఎక్కువగా మీరు చూడండి, మసాజ్ ఎవరైనా చేసేటప్పుడు కానుక నూనె అనేది ఎక్కువగా వాడడం జరుగుతూ ఉంటుంది. సో మీరు ఏరే నూనె అనేసి అనుకోవద్దు ఎప్పుడైనా సరే. ఇప్పుడు మన ఏదైతే అడవి ఏరియాలోకి వెళ్తే కానుక నూనె వేసి ఖచ్చితంగా దొరుకుతుందండి. సో దానికి తీసే విధానం కూడా చాలా హెవీతో కూడిన, అంటే చాలా కష్టంతో కూడిన పని అది. అందుకనే దాని కాస్ట్ కూడా ఎక్కువనే ఉంటుందండి. సో ప్రతి ఒక్కరూ, కొన్ని కుటుంబాలు అయితే ఇప్పటికీ మనం చూస్తాం అనేది, అంటే మన ఆదివాసీ ఏరియాలో మనం చూసుకున్నట్లయితేనండి, ఖచ్చితంగా కొన్ని కుటుంబాలు ఈ కానుక నూనె తయారు చేయడానికి మాత్రం ప్రత్యక్షంగా ఉంటారండి. అంటే మనం ఎలా వ్యవసాయం చేయడానికి మనం ప్రత్యక్షంగా ఎలా ఉంటామో, సో వాళ్ళు కానుక నూనె తయారు చేయడానికే
ఉంటారన్నమాట. సో ప్రతిరోజు వెళ్ళడం కానిక కాయలు తీసుకురావడం, ఆ కాయలను పలగొట్టడం, ఎండబెట్టడం, ఆ తర్వాత దంచడం, ఆ తర్వాత కానిక నూనెని బాగా తీయడం. సో ఓకే, ఆ విధంగా సో చేస్తారండి. సో ఇది ఆయుర్వేదంలో కూడా ఇప్పటికి కూడా ఉందండి. కానిక నూనె అనేసి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నరాలు బలహీనత ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి మర్దనం చేసే విధంగా, అంటే శరీర బరువు కూడా కొంతమందికి ఉండడం జరుగుతుంది. అదే బాగా కష్టం చేసి వచ్చిన తర్వాత ఏదైతే ఒళ్ళు అనేసి ఏదో లాగినట్టు, ఎవడో కట్టేసినట్టు అనేసి ఉంటా ఉంటుంది. అటువంటి వారికి మనం ఏదో ఒళ్ళు మొత్తం కానుక నూనె రుద్దేసి బాగా మసాజ్ చేసినట్లయితే సో అద్భుతంగా మన శరీరానికి బాగా మంచిగా తోడ్పడే విధంగా అయితే ఈ కానుక నూనె ఉంటుందండి. సో కానుక కాయల పసరు, అదే ఏదైతే కానుక చెట్టు ఆకుల పసరు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. సో ఈ కానుక నూనె మనకు దొరకనప్పుడు కానుక ఆకు పసరులో సో ఏదైతే మనం నువ్వుల నూనె ఉంటుందో అది కలిపితేని సో కొంచెం మద్దన కూడా చేసుకోవచ్చు. ఆ రకంగా కూడా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. సో కానిక చెట్టు వల్ల చాలా లాభాలు ఉంటాయి. సో చాలా లాభాలు, అదేవిధంగా మన ఆరోగ్యం ఉంచడానికైతే కానిక చెట్టు వాతావరణాన్ని కూడా మన ఏదైతే పీల్చే గాలిలో మంచి వాతావరణాన్ని పీల్చే విధంగా, మన గుండె బాగా పనిచేయడానికి, ఊపిరితిత్తులు బాగా పనిచేయడానికి కానిక చెట్టు మనకైతే ఆక్సిజన్ని ఇస్తూ ఉంటుందండి. ఓకేనా, కానిక ద్వారా అన్ని లాభాలు ఉంటాయి. సో మీకు ఎవరికైనా కానిక చెట్టు గురించి బాగా తెలిసినట్లయితే ఎవరైనా సరే కానిక నూనెని, అదేవిధంగా కానిక చెట్టు ఆకుల పసరిని మీరు యూజ్ చేయడానికి ట్రై చేయండి. అంటే తినడానికి కాదండి, పైన మద్దనం చేసుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి కానిక చెట్టు గురించి అద్భుతమైన ప్రయోజనాలు. మరి కానిక కాయలు ఉన్నప్పుడు ఇంకొక వీడియో అనేది అద్భుతంగా చేస్తానండి. ఓకేనా, సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తానండి. బాయ్.